మేడిగడ్డలో అడుగడుగున అవినీతి నిర్లక్ష్యం. ఎన్డిఎస్ఏ కమిటీ నిర్ధారణ. ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పటి ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పి కీలకమైన ఫైళ్లను ఆఫీసర్లు మూవ్ చేశారని గుర్తింపు. జలసౌదలో ఇరిగేషన్ అధికారులతో కమిటీ భేటీ. చూసినలా ఇది ఒక్కటి అయిపోతా అంటే వెంటనే ఇది పట్టుకుంటారు. చూడండి, ఇక్కడ ఉన్న వార్తలకు ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది, ఇది కనుమరుగైతుంది కవిత వార్త అనే లోపు ఇంకొకటి తెరపైకి తీసుకొచ్చి ఇక్కడ కేటీఆర్న హరీష్ రావున ఇంకొకరిన అరెస్ట్ చేసే అవకాశం చేస్తారు, 100% చేస్తారు. హరీష్ రావుని పక్కన పెట్టి కేసీఆర్ని, కేటీఆర్ని, సంతోష్ రావుని, కొంతమంది ప్రధానమైన మంత్రులను టార్గెట్ గా ఒక స్కెచ్ చేసిండు వీళ్ళు. నిన్న టానిక్ అని ఒక భూదంద జరిగిందని వేసింది కదా, అది అట్లా పెట్టిళ్ళు, వెంటనే ఇంకొకటి తీసుకొచ్చింది తెరపైకి. అంటే అన్ని డిపార్ట్మెంట్లో దంద జరిగిందనే కారికి చూపెడతాం. ఇంత పెద్ద కాళేశ్వరం కట్టుతున్నప్పుడు మోడీ గారు అయితే నిద్రపోలే కదా. దీని మీద ఈ సేఫ్టీకి సంబంధించి ఒక టీమే ఉంటుంది, కేంద్రం నుండి ఒక టీమే ఉంటుంది. కేంద్ర సేఫ్టీ అథారిటీ అని మనం చదువుకున్నాం కదా, ఆ టీమే ఉంటుంది. మరి ఆ టీం ఎక్కడ నిద్రపోయింది ఇన్ని రోజులు? ఎవరిస్తారు? అదే కదా, ఇప్పుడు ప్రాజెక్టు పూర్తి కాకుండానే కంప్లీషన్ సర్టిఫికేట్ ఎవరిస్తారు? ఇప్పుడు కేసీఆర్ అయితే ఇగో మేము ప్రాజెక్ట్ కడుతున్నామని కేంద్రానికి అప్లై చేసుకోవాల్సిందే. ఎందుకంటే నది జలాలను ఎవరు వాడుకున్నా కేంద్రానికి చెప్పే వాడుకోవాలి, లేకపోతే నది జలాలను మన ఇష్టానుసారంగా వాడుకోవడానికి వీలే లేదు, చెప్పాలి. మరి ఇది కట్టేటప్పుడు పూర్తయిందైన మళ్ళీ చెప్పాలి. దీని మీద కేంద్ర సేఫ్టీకి సంబంధించిన అథారిటీ వచ్చి ఒకసారి చూస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది, అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా చేస్తుంది. మరి వాళ్ళు ఎక్కడ పోయిన్లు? వాళ్ళు వీళ్ళకి సంబంధించిన వాళ్ళే కదా. అంటే దీని ప్రకారం మోడీని ఫస్ట్ జైలు వేయాలి, కానీ అది చేయరు. ఎందుకంటే రేవంత్ రెడ్డిను మోడీ ఇద్దరు కలిసి ఆట ఆడుతున్నారు కాబట్టి అది చేయరు. కేసీఆర్ మొత్తం ఈ ప్రపంచానికి లీడర్ అయినట్టు, కేసీఆర్ అందరి కళ్ళు కప్పి ఇవి కట్టినట్టు, కళ్ళు కప్పిన తర్వాత వీళ్ళు కళ్ళు తెరిచి అయ్యో మా మీద మత్తు జల్లిండు కేసీఆర్ అన్నట్టు ఇట్లా నమ్మబలుకుతారు. చూడండి, అవుతుంది ఏదో కేటీఆర్కో, హరీష్ రావుకో, ఇంకో మంత్రికో మూడినట్టే, వాళ్ళు పడ్డట్టే జైల్లో.